హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి ఒకసారి చెక్అవుట్ చేద్దాం. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 రిక్రూట్మెంట్ 2025 సమ్మరీ చూసుకున్నట్లయితే డిఆర్డిఓ నుంచి మనకి ఇది అఫీషియల్గా రిలీజ్ అయితే జరిగింది. వేకెన్సీస్ వచ్చేసి 764. ఓకేనా. సో దీంట్లో మనకి సెప్టెంబర్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 పోస్ట్స్ అనేటివి ఇచ్చారనమాట. సో టెక్నీషియన్ ఏ అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనమాట. సో మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి 9th నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి CBT 1, CBT 2. సో 2 ఫేజ్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే టెక్నీషియన్ ఏ ఇది ఓన్లీ CBT 1. నెక్స్ట్ అలాగే స్కిల్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తారనమాట. సో శాలరీ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,000 నుంచి అరౌండ్ 1 lakh వరకు అలా వేరీ అవుతుంది. టెక్నీషియన్కి వచ్చేసి 19,000 నుంచి 60,000 వరకు ఉందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇది చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ సెకండ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 9th నుండి స్టార్ట్ అవుతుందనేసి మనకి టెంటేటివ్గా ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అనేది ఎప్పుడనేది ఇంకా ఇవ్వలేదు. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు 9th అనుకుంటా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పోస్ట్ వైజు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 561 ఉన్నాయి. టెక్నీషియన్ ఏకి 203 ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎలిజిబిలిటీ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అనమాట. సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు డిసిప్లిన్ కూడా ఇచ్చారనమాట. అంటే ఆటోమొబైలా, కెమికలా, సివిలా, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికలా. సో ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో వాళ్ళకు సంబంధించినవి ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ ఏ చూసుకున్నట్లయితే వీళ్ళు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకే. సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 years అయితే ఉండాలన్నమాట. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 సిలబస్ 2025 చూసుకున్నట్లయితే ఇక్కడ డిఆర్డిఓ టెక్నీషియన్ ఏ నెక్స్ట్ అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సిలబస్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ టెక్నీషియన్ ఏకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్ బికి 220 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ కూడా ఈచ్ వన్ క్యారీస్ 1 marks అనమాట. ఓకే. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఓకే. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి CBT 1, CBT 2 ఉంటుంది. టెక్నీషియన్ ఏకి CBT 1 స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. నౌ కమింగ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ CBT 1కి ఎలా ఉంటుందంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, జనరల్ సైన్స్. సో ఇవి మనకి ఉంటాయన్నమాట. ఓకే. సో CBT 2లో అయితే మీరు ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో ఇదివరకు చెప్పా కదా, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో వాటికి రిలేటెడ్గా స్పెసిఫిక్గా ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి 100 క్వశ్చన్స్ ఉంటాయి CBT 2లో. మార్క్స్ కూడా 100, టైం కూడా 90 minutes అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్ టెక్నీషియన్ ఏకి చూసుకున్నట్లయితే సెలక్షన్ ఏ దీంట్లో కూడా సేమ్ అంతే. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 40 క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ 80 క్వశ్చన్స్ సెక్షన్ బి. సెక్షన్ బిలో స్పెసిఫిక్ టు ట్రేడ్, డిసిప్లిన్ ఆఫ్ పోస్ట్ కోడ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 120, టైం వచ్చేసి 90 minutes. సో నెక్స్ట్ టైర్ 2లో మనకి
స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, అది ట్రేడ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో స్పెసిఫిక్ టు ట్రేడ్ డిసిప్లిన్ ఇన్ ద పోస్ట్ కోడ్ అనమాట. సో దట్ ట్రేడ్ టెస్ట్ మే బీ అబౌట్ 1 to 2 hours డ్యూరేషన్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ డిఆర్డిఓ సెప్టెంబర్ 11 టైర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి అంటే ఏ టాపిక్స్ ఉంటాయనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా మనకి ఏ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి అనేది క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సో అరౌండ్ 14 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మీరు అంటే యాప్టిట్యూడ్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ టైర్ 2లో చూసుకున్నట్లయితే అంటే మీరు స్పెసిఫిక్గా ఏదైతే ట్రేడ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో దానికి సంబంధించినటివి ఇక్కడ ఇచ్చారు. సో కెమికల్ అయితే ఏ టాపిక్స్ అయితే మీరు కవర్ చేయాలనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అయితే మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ అలాగే మెకానికల్కి, నెక్స్ట్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి ఈ విధంగా ఉందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఆర్డిఓ రిక్రూట్మెంట్ 2025 కెప్టెమ్ 11. సో మనకి ఆల్రెడీ మనకి ఇస్రో నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎల్పిఎస్సి ఉంది, నెక్స్ట్ అలాగే విఎస్ఎస్సి కూడా ఉంది. ఓకే. వాటికి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీనికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఆ సిలబస్ కాపీ అంతా సిమిలర్గా ఉంటుంది. సో మీకు ఒకవేళ సిలబస్ గాన మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే పర్టికులర్గా ఈసీ, సో బేసికలీ ఐఎమ్ ఈసీ స్టూడెంట్ కాబట్టి సో కామెంట్ డౌన్. సో నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా సిలబస్ అనేది ఈజీకి మనం ఒక క్లారిఫికేషన్ అనేది చేసుకుందాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.